Hi guys, welcome back to my channel Anita Style. If you are new to my channel, my name is Anita Sampara. I create content like lifestyle, vlogs, hauls and many more things. Stay tuned for that. And here is my June favorite ones. Let's get started. And first is first. అందరూ అడుగుతున్నారు అన్నమాట నా గ్లాసెస్ సన్ గ్లాసెస్ ఎక్కడ తీసుకున్నానని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో అయితే చాలామంది అడిగారు. సో ఇప్పుడు నేను అక్కడ మెన్షన్ కూడా చేశాను. ఎప్పుడైతే ఈ గ్లాసెస్ పెట్టుకున్నప్పుడల్లా నేను మెన్షన్ చేసేదాన్ని. దీస్ ఆర్ మై ఫేవరెట్ వన్స్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇది చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాడుతున్నారు అనమాట. ఇవి అంత బ్రాండ్ కాకపోయినా చాలా ఫేమస్. అండ్ దీస్ ఆర్ మై గ్రేట్ పర్చేస్ అని చెప్తాను. అండ్ ఈ గ్లాసెస్ నాకు నా మనాలి మొత్తం, నా ట్రిప్ ఢిల్లీ మొత్తం అంతా ఈవెన్ సేవ్ చేశాను అనమాట. అండ్ నేను ఎక్కడైనా సరే ఇవి పెట్టుకున్నప్పుడు నన్ను ఎయిర్పోర్ట్లో కూడా చాలామంది అడిగారు ఈ గ్లాసెస్ ఎక్కడి నుంచి అని చెప్పేసి. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అనమాట. పోన్లే 400 ఖర్చు పెట్టేసాను రా దీనికి అని చెప్పేసి చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. కానీ ఇవి కొన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఇవి నా చాలా ఫేవరెట్. నాకైతే నేను యూకే నుంచి అయితే చాలా గ్లాసెస్ తెచ్చుకున్నాను, సన్ గ్లాసెస్. కానీ ఆ అన్నిటికన్నా బీట్అవుట్ చేసింది అనమాట. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్. గైస్, మీ అందరికీ రెటినాల్ గురించి తెలుసా? రెటినాల్ క్రీమ్ గురించి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ లిటిల్ బిట్ బ్రీఫ్లీ. రెటినాల్ క్రీమ్ అనేది ఎందుకు వాడతారంటే మనకి 30+ వచ్చినప్పుడు ఏజ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఫేస్ మీద. వ్రింకిల్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఫైన్ లైన్స్ వస్తాయి. ఈ ఫైన్ లైన్స్ ఇవన్నిటికి మనం ఏం చేయాలంటే రెటినాల్ క్రీమ్ ఖచ్చితంగా వాడాలి 30+ వాళ్ళకి. సో నేను అలానే వాడదామని చెప్పేసి రీక్వల్ నుంచి నేను ఈ రెటినాల్ క్రీమ్ తీసుకున్నాను. ఇది 0.1% రెటినాల్ నైట్ క్రీమ్. ఇది వీక్లీ 3 times రాయాలన్నమాట. నైట్ టైం పడుకున్నప్పుడు టీ సైజ్ అమౌంట్ తీసుకుని రాయాలన్నమాట. ఇది నిజంగా గాయస్ నేను అంత పర్టికులర్గా ఉండను, కానీ నా కళ్ళ కింద లైన్స్ రావడం మొదలయ్యాయి అనమాట. నేను చూసాను ఎప్పటి నుంచి అంటే నాకు 30 వచ్చినప్పటి నుంచి నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ రింకిల్స్ కాదు, లైన్స్ రావడం నేను గమనించాను అనమాట. నాకు ఇక్కడ స్మైల్ లైన్ కూడా ఉంటుంది కదా. సో ఇది కూడా డౌన్ అయిపోకుండా ఉండడానికి వీటన్నిటికీ ఇది రెటినాల్ క్రీమ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో నేను ఏం చేద్దామని చెప్పేసి రీసెర్చ్ చేస్తే సో ఇది ది బెస్ట్ ఉందన్నమాట ఇప్పుడు మార్కెట్లో రీక్వల్ది రెటినాల్ క్రీమ్. ఎవ్రీ నైట్ కాదు, వీక్లీ ప్రైస్ మాత్రం ఈ రెటినాల్ క్రీమ్ టీ సైజ్ అమౌంట్ మొత్తం ఫేస్కి రాసుకొని నెక్కి కూడా రాసుకుంటే చాలా మంచిది అనమాట. ఇక్కడ కూడా నాకు లైన్స్ ఉంటాయి చూడండి. ఈ లైన్స్ కూడా చాలా మట్టికి పోతాయి అన్నమాట. సో పోతాయని నేను కంప్లీట్గా చెప్పను, కానీ ఏజింగ్ సైన్ అనేది ఎప్పుడైతే ఎదుటి వాళ్ళకి కనపడకుండా చేయగలిగేది ఈ క్రీమ్ అనమాట. సో నేను అందుకని ఇది నా స్కిన్ కేర్ రొటీన్లో నేను యాడ్ చేసుకున్నాను రీసెంట్గా. కానీ గైస్ ఇది ఫేస్ వాష్ చేసుకుని వెంటనే ఇది రాసుకుంటాను. ఇంకా స్కిన్ కేర్ చేస్తాను, కానీ నేను నా ఫేస్కి ఎక్కువ స్కిన్ కేర్ చేస్తే నాకు హెవీగా అనిపిస్తుంది అనమాట. సో నాకు నిద్ర పట్టదు. అందుకని నేను ఫేస్ వాష్ చేసుకుని లైట్గా రాస్తే మాయిశ్చరైజర్ రాస్తాను, లేకపోతే మాయిశ్చరైజర్ రాయకుండా ఈ రెటినాల్ క్రీమే అప్లై చేసేసి హాయిగా పడుకుంటాను. పొద్దునికి నమ్మరు గాయస్ ఎంత ఫ్రెష్ లుక్ ఉంటుందంటే నా ఫేస్కి చాలా బాగా అనిపిస్తుంది. స్కిన్ టైట్ కూడా అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో దట్స్ వై ఐ రికమెండ్ దిస్ రీక్వల్ రెటినాల్ క్రీమ్ అనమాట. ఇది ది బెస్ట్. అండ్ ఐ డోంట్ నో మీ అందరి గురించి అయితే నాకు తెలీదు, బట్ నా ఎల్బోస్ నా ఎల్బోస్ అండ్ నీస్ అండ్ ఇక్కడ బ్యాక్ నాకు కూడా నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే నాకు కన్ఫర్మ్ అయిందో అప్పటి నుంచి కూడా నాకు డార్క్ అవ్వడం మొదలైందనమాట. ఎందుకంటే మేము ఆల్రెడీ 2 years లండన్లో ఉండొచ్చాం కదా. వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అక్కడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఎండకో ఏమో నాకైతే తెలీదు, ప్రెగ్నెన్సీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియదు, కానీ నా ఎల్బోస్, నీస్ అండ్ నెక్ మాత్రం డార్క్ అయిపోతున్నాయి అనమాట. సో ఐ ఫెల్ట్ రియల్లీ వెరీ బ్యాడ్ అనమాట. అంటే నేను పట్టించుకోక అలా అయిపోతున్నాయేమో అనిపించి సో నేను రీసెర్చ్ చేస్తే ఇదొకటి ఫైండ్ అవుట్ చేశాను. ఇది ఓన్లీ నీ నెక్కి ఎల్బోకి బ్రైట్నింగ్ రోల్ అనమాట. ఇది కెమిస్ట్ ఎట్ ప్లే అని చెప్పేసి ఇప్పుడు ట్రెండీలో ఉందన్నమాట. ఇది నేను ఒక
2 వీక్స్ నుంచి వాడుతున్నాను గాయస్. లుక్ అట్ దిస్ షేడ్. ఇది చాలా ఇక్కడైతే ఎక్కువ డార్క్గా అనిపించేది, బట్ ఇక్కడైతే తగ్గుతుంది. అండ్ నా బ్యాక్ నెక్ కూడా ఇక్కడ ఈ టైప్లో కొంచెం లైట్గా ఫేడ్ అవ్వడం నేను చూసాను గాయస్. ఇది చాలా బాగా అనిపించింది నాకు. ఇదేమో 6% నియాసినమైడ్ ఉంది, దీంట్లో హెలరానిక్ యాసిడ్ ఉంది, ప్లస్ లాక్టిక్ యాసిడ్ ఉంది, అండ్ మెండాలిక్ యాసిడ్ ప్లస్ విటమిన్ సి. విటమిన్ సి అంటే మీకు తెలిసిందే, సో బ్రైటన్ చేస్తుంది ఆబ్వియస్లీ. అండ్ దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంది, అది కూడా బ్రైటన్ చేస్తుంది. చాలా మంచిది గైస్. దిస్ ఈస్ ద బెస్ట్ అని చెప్తాను. ఎవరైతే నీ అండ్ ఎల్బో అండ్ ఎస్పెషల్లీ నెక్, చాలా మందిదే నేను చూసాను, నెక్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి చాలా డార్క్గా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు ఇలాంటివి యూజ్ చేస్తే మార్నింగ్ అండ్ ఇది స్టిక్కీగా ఉండదు గాయస్. అండ్ ఎప్పుడైతే ఇది అప్లై చేస్తారో ఆరిపోయిన తర్వాత చాలా నార్మల్గానే ఉంటుంది, మీకు స్టిక్కీగా ఉంటుంది, ఇబ్బందిగా కూడా కలిగించదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇది నైట్ టైం డేకి 2 వాడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ మై రికమెండేషన్. ఎవరికి అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మెమరీస్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టమో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా 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 ఇష్టం గైస్. మేము యాక్చువల్గా ఫస్ట్ మేము వెళ్ళింది కేరళ వెళ్ళాము నా మ్యారేజ్ అయిన తర్వాత, అంటే హాంకాంగ్ కూడా వెళ్ళాము. కానీ నాకు అప్పుడు కలెక్ట్ చేయాలంటే నేను ఓన్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ మెమరీస్ అనుకునేదాన్ని, కానీ కొన్ని ఉన్నాయి అవి గ్యాదర్ చేయాలని నాకు తెలీదు. బట్ నేను కేరళ వెళ్ళినప్పుడు మాత్రం నా మైండ్ కొన్ని ఉంటాయి, అవి మనం ఇంట్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఏం చేశానంటే కేరళ వెళ్ళిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, సో ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్స్ లాగా పెట్టుకుందామని చెప్పేసి నేను అనుకున్నాను అన్నమాట. అందుకని చెప్పేసి ఏం చేశానంటే నాకు అక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కేరళలో దొరకలేదు, కానీ నేను వెళ్ళాను కాబట్టి ఇది నేను అమెజాన్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టుకున్నాను గైస్. ఇది 100 రూపీస్ అది 110 ఎంతో వచ్చింది, 110 రూపీస్ ఎంతో పడింది. ఇది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. నేను ఈసారి నుంచి కొన్ని కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను ఏదైతే ఊరు విజిట్ అయ్యానో ఆ ఊరికి గుర్తుండేలాగా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఫ్రిడ్జ్ మొత్తం ఐఎమ్ ఏ ట్రావెలింగ్, సో ఫ్రిడ్జ్ మొత్తం నా మ్యాగ్నెట్స్తో, నేను వెళ్ళిన మ్యాగ్నెట్స్తో నిండిపోవాలని. అండ్ అటు ఏ ఊర్లో అయితే వెళ్ళాలో ఆ ఊర్లో కూడా ముందే తీసేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఊర్లో అయిన తర్వాత మనం తీసి ఆ విష్ లిస్ట్లో బకెట్ లిస్ట్లోంచి తీసి అయిపోయిన లిస్ట్లో పెట్టచ్చు కదా అని చెప్పేసి, సో ఇలా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో నేను కేరళ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను, మనాలి వెళ్ళాను, సో ఈ 3 వెళ్ళాను. అండ్ ఎస్పెషల్లీ లండన్ కూడా వెళ్ళాను. కానీ ఏమైందంటే నేను కొంత లగేజ్ అక్కడ వదిలేసి వచ్చాను అనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తా అన్నారు, మేలో తీసుకొచ్చారు. కానీ నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎక్కడ పెట్టానో తెలియదు గాయస్, క్లమ్జీ అయిపోయింది. నేను చాలా బెంటన్ది, ఐది, లండన్ ఐది మొత్తం అన్నీ తీసుకున్నాను, మొత్తం అన్నీ వ్యానిష్ అయిపోయాయి గాయస్. కనిపించలేదన్నమాట ఎక్కడ పడేసానో, అసలు టచ్ చేసినా కూడా లేదో తెలియదు గైస్, అవి మిస్ అయిపోయాయి. కానీ అమెజాన్లో ఖచ్చితంగా ఉన్నాయి. సో నేను ప్రస్తుతానికి అయితే ఈ 3 తీసుకున్నాను. ఇంకా హాంకాంగ్కి తీసుకోవాలి, లండన్కి తీసుకోవాలి, అండ్ నా బకెట్ లిస్ట్లో ఉన్నది ఆస్ట్రేలియా అండ్ న్యూయార్క్ కూడా ఉందన్నమాట. సో అవి కూడా తీసేసుకున్నాను అని డిసైడ్ అనమాట. దీస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎప్పుడైతే నేను కిచెన్లోనే, మన లేడీస్ ఎక్కువసార్లు కిచెన్లోనే స్పెండ్ చేస్తాం కదా, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ మెమరీస్ గుర్తొస్తాయి అనమాట. ఏవైతే మనం అక్కడ ఎంజాయ్ చేసామో, అంత దూరం వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చాము అనేది మనకి అనిపిస్తుందా. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్. సో ఇవన్నీ నా లైఫ్లో నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. సో మెమరీస్ కలెక్ట్ చేయండి గాయ్స్. ఫ్యూ మెంబర్స్ నా డ్రెస్సెస్ అడుగుతున్నారు అనమాట, నార్మల్ డ్రెస్సెస్ ఎక్కడైతే కొంటున్నారని అడుగుతున్నారు. అండ్ రీసెంట్గా రీసెంట్ డ్రెస్ గురించి పక్కన పెట్టండి, నేను మ్యాక్సిమం నార్మల్ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటానంటే అమెజాన్లోనే తీసుకుంటాను గాయస్. అమెజాన్లో చాలా బాగుంటాయి అండ్ 1000 రూపీస్కి ది బెస్ట్ క్వాలిటీ వస్తాయి అనమాట. సో నేను అమెజాన్ బాగా ప్రిఫర్ చేస్తాను అండ్ ఫ్లిప్కార్ట్ టూ. అండ్ యూ నాట్ బిలీవ్ గాయస్, మీషో ఆల్సో సర్ప్రైజింగ్ మీ దీస్ డేస్. శారీస్ కానీ అండ్ డ్రెస్సెస్ కానీ చాలా క్వాలిటీతో వస్తున్నాయి గాయస్. ఐ రియల్లీ లైక్ ఇట్. సో అలానే నేను అమెజాన్లో కూడా ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట, పర్పుల్ వన్. అండ్ నవేడేస్ దీస్ కలర్ పాపింగ్ అవుట్ ఎవ్రీవేర్, అందుకని చెప్పేసి నాకు ఆల్రెడీ ఉండేది ఇది, నా ఫ్రెండ్కి ఇచ్చేసాను అనమాట డ్రెస్. అది అందరూ వేసుకుంటున్నారు. అంటే నేను 1 or 2 పీపుల్ దగ్గర సేమ్ డ్రెస్ చూసానంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ.
బట్ ఇంకా అందరికన్నా ఎక్కువ అంటే 2 or 3 people కన్నా ఎక్కువ మంది దగ్గర చూస్తే నాకు అది వేసుకోకూడదు కాదు గైస్, నేను చిన్నప్పటి నుంచి అంతే. సో అందుకని ఎవరికైతే అంటే లేవు డ్రెస్సెస్ లేవు అన్న వాళ్ళు నాకు తెలుస్తారు కదా గైస్, వాళ్ళకైతేనే ఇస్తాను నేను, ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవ్వను. సో ఈ కలర్ లేదని చెప్పేసి ఈ కలర్ తీసుకున్నాను, మా మమ్మీ కొనిందనమాట. దీని దుపట్టా గైస్ ఎంత డీటెయిలింగ్ ఎంత బాగా వచ్చిందంటే ఐ రియలీ లైక్ ఇట్ అనమాట. దీనిది క్వాలిటీ కూడా మీకు చుప్పాచుప్పిగా అనిపించదు అనమాట, చుప్పాచుప్పిగా అనిపించకుండా ఇలా బెనారస్గా ఇలా వచ్చినట్టు నాకు పట్టు చాలా ఇష్టం చేసి పంజాబీ డ్రెస్లో. నేను సూట్స్ సల్వార్ సూట్స్లో నేను చాలా ఇష్టపడతాను అనమాట పట్టు అంటే. అందుకని ఈ దుపట్టా చూసే ఈ కలర్ని 50% అయితే ఈ దుపట్టా 50% చూసి తీసుకున్నాను అనమాట. అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయినే వచ్చింది, అంత పెద్ద డీటెయిలింగ్ ఏమి ఇవ్వక్కర్లేదు. ఈ ఎలాస్టిక్ అయితే స్ట్రాంగ్ ఉంది గైస్. అండ్ నేను ఎక్సెల్ తీసుకుంటాను, ఎందుకంటే కొంచెం నేను ఫీడ్ చేస్తాను కదా మా బేబీకి, కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది. జనరల్గా నాది మీడియం టు ఎల్ ఉంటుంది, అంటే కొన్ని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే టీషర్ట్స్ ఒక్కొక్కసారి నాకు ఎం సరిపోద్ది, సూట్ అవుద్ది, ఎల్ సరిపోద్ది. అలానే నేను కొంచెం ఎక్సెల్ తీసుకుంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను ఎక్సెల్ మాత్రమే ప్రిఫర్ చేస్తాను గైస్. ఇంకా టాప్ వచ్చేసి చాలా ధూమ్ధామ్గా లేదు కానీ ఇలా ఫ్రంట్ సింపుల్ అండ్ నీట్గా సింపుల్గా ఇచ్చారు చూడండి గైస్, డీటెయిలింగ్. ఐ రియలీ లైక్ ఇట్ అనమాట. దీని ప్యాటర్న్ కానీ ఈ చమ్కీలు కూడా అసలు గుచ్చుకో గైస్. బాబు బొజ్జున్నా కూడా అసలు వాడు అలా బొజ్జున్నాడు కానీ ఏమీ అనిపించలేదు అనమాట. కొంతమంది పిల్లలు చుప్పాచుప్పిగా ఉంటే గమ్మున లేచిపోవడం కానీ ఇష్టం లేదని అంటారు. సో నేను చున్నీతో కవర్ చేయడం కానీ అలాగే ఏం చేయలేదు. అండ్ డ్రెస్ మొత్తం ఇలా చిన్న డీటెయిలింగ్స్ లాగా ఇచ్చాడనమాట. అండ్ 1000 రూపీస్కి 1000 రూపీస్ కూడా కాదు గైస్ ఇది. యాక్చువల్లీ ఐ విల్ మెన్షన్ సమ్వేర్ హియర్. వీటి అన్నిటి కాస్ట్ కూడా నేను ఎక్కడైనా వీడియోలో నేను మెన్షన్ చేస్తాను. బట్ రియలీ గైస్ అమెజాన్లో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా నేను చాలాసార్లు చూసాను గైస్. ఇప్పుడు మళ్ళీ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో అమెజాన్తో కంపేర్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్లో ఇంకా తక్కువ గైస్. మేబీ లైక్ 100 రూపీస్ అలాగా. ఆ 100 రూపీస్ కూడా మనం ఎక్కువ ఇవ్వడం ఎందుకు, సేమ్ క్వాలిటీ ఇస్తున్నప్పుడు. అండ్ ఇంకొక 100 రూపీస్ మీకు తగ్గాలి అనుకుంటే కూడా ఇదే డ్రెస్ సేమ్ మీషోలో కూడా ఉంటుంది, క్వాలిటీ కూడా ది బెస్ట్ ఉంటుంది, సేమ్ క్వాలిటీ. అందుకని చెప్పేసి నేను ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటాను అనమాట. ముందు అమెజాన్లో చూస్తాను, అమెజాన్లో ఆ డ్రెస్ నచ్చిందంటే కనుక ఫ్లిప్కార్ట్లోకి వెళ్తాను, ఫ్లిప్కార్ట్లో నచ్చిందంటే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి మీషోలో చూస్తాను అనమాట. మీషోలో కూడా తక్కువగా ఉందంటే దెన్ ఐ విల్ పర్చేస్ అనమాట. సో ఇవే నా ఫేవరెట్ వన్స్ అనమాట జూన్లో. Thank you so much for your support guys, and that's all for now. So if you guys need any links, I will give links in my description box. Please check there, and thank you so much for everything. Until now, bye bye guys, see you in the next video.